ప్రస్తుతం లైవ్ లో తనుజని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే తనుజకి సారీ చెప్తూ క్షమాపణ అడుగుతున్నాడనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ తనుజకి ఏం చెప్తున్నాడంటే, తనుజ నిజంగా నేను కావాలని చెయ్యలేదు అబ్బా, దివ్య వెళ్ళినప్పుడు తప్పకుండా నేనే దివ్యకి ఇచ్చాను. సో నేనేమనుకున్నాను అంటే ఖచ్చితంగా దివ్య నీకే సపోర్ట్ చేస్తుందేమో అనుకున్నాను. ఎందుకు అంటే లాస్ట్ వీకే ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి సో మళ్ళీ ఇమాన్యుయల్ని కెప్టెన్ చేయదు అనే ఇదితోనే ఆ ఆలోచనలోనే నేను దివ్యకి ఆ ఛాన్స్ ఇచ్చాను. కానీ నిన్ను తీసేస్తుంది అంటే ఖచ్చితంగా నేను ఆ ఛాన్స్ ఇచ్చేవాడినే కాదు అంటూ పవన్ కళ్యాణ్ చాలా బాధపడుతున్నాడు తనూజ దగ్గర. అయితే తనూజ అంటుంది, అరే తప్పు నీది కాదురా, తప్పంతా దివ్యాదే. ఎందుకు అంటే ఆమె ఏదో పర్సనల్ గ్రజ్, అది కూడా బర్నీ గారి విషయంలో ఆమె ఎక్కడో పెట్టుకుంది. ఆమెకు సందు దొరికితే చాలు నన్ను ఎలా టార్గెట్ చెయ్యాలా అని చూస్తుంది. సో ఆడియన్స్ కూడా చూస్తున్నారు కదరా, నేను ఎంత కష్టపడి గేమ్ ఆడిన తర్వాత చివరికి నన్ను కెప్టెన్సీ నుంచి తీసేస్తున్నారు అనేది. సో ఈ రోజు కాకపోతే వచ్చే వారం ఆడతాను, కానీ బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని వీక్స్ కెప్టెన్ ఉంటే అన్ని వీక్స్ తప్పకుండా నేను పోటీ చేసి ఎలాగైనా కెప్టెన్ అవుతాన్రా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఐఎమ్ రియల్లీ సారీ తనుజ, నిజంగా నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానంటూ పవన్ కళ్యాణ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు లైవ్ లో. మరి మొత్తానికి దివ్య అంత డెసిషన్ తీసుకోవడం కరెక్టే అంటారా? ఎందుకు అంటే ఆల్రెడీ ఇమాన్యుయల్ అయ్యాడు. సో చూస్తున్న వాళ్ళకి మనకే అర్థమవుతుంది, అక్కడ ఇమాన్యుయల్ తీసేసి రీతుని అలాగే తనుజని పెట్టుంటే ఫైనల్ గా ఎవరో ఒకరు జడ్జ్ చేసి రీతునో లేదో తనుజనో చేసేవారు కెప్టెన్ని. కానీ అయిన వాళ్ళని ఎందుకు చేసిందో ఈ దివ్యాద్ అనేది అర్థం కావట్లేదనే చెప్పాలి. తప్పకుండా నెక్స్ట్ వీక్ అయితే దివ్య బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడం పక్కా ఖాయం. మరి మీరేమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.